నమ శివాయ. హరహర మహాదేవ. ఈ భారతదేశంలో ఆధ్యాత్మికతకు నిలయంగా నిలిచిన భూమి, ఈ భూమిలో పుట్టిన సనాతన ధర్మం, ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన జీవన విధానం. అయితే మన హిందూ సనాతన ధర్మంలో మనకు కనిపించే కొన్ని గుర్తులు ఉన్నాయి. కేవలం అవి చిహ్నాలు కావు, అవి శక్తితత్వం మరియు జీవన సత్యాలు, ప్రతిరూపాలు. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో సనాతన ధర్మంలోని ముఖ్యమైన గుర్తులు, వాటి యొక్క ప్రత్యేకత, వాటి వెనుక ఉన్న అద్భుతమైన మహిమలు ఇప్పుడు తెలుసుకుందాం. ఓం నమ శివాయ. మొదటిగా ఓం. ఓం అనేది సనాతన ధర్మంలో అత్యంత పవిత్రమైన మంత్రం. ఇది ఈ విశ్వం మొత్తం ఉద్భవించిన ప్రాథమిక నాదం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ప్రతిరూపం. సృష్టి, స్థితి, లయం అనే 3 స్థితుల సూచిక. ఓం యొక్క మహిమ. ఓం జపం మనసును ప్రశాంతత చేస్తుంది, ధ్యానం చేయడానికి అత్యుత్తమైన శబ్దం. రెండవదిగా త్రిశూలం. ప్రపంచాన్ని కాపాడే శక్తి, చెడును నాశనం చేసే ఆయుధం. 3 గుచ్చాలతో కనిపించే ఒక పవిత్రమైన గుర్తు త్రిశూలం. ఇది కేవలం ఒక ఆయుధం కాదు, శక్తి, తత్వం, జీవన రహస్యం. త్రిశూలం అనేది శివుడు ధరించే పవిత్రమైన ఆయుధం. త్రి అంటే 3, శూలం అంటే ఆయుధం, అంటే 3 గుచ్చాలు ఉన్న శక్తివంతమైన ఆయుధం. ఇది చెడు శక్తులను నాశనం చేయడానికి మాత్రమే కాదు, విశ్వంలోని తత్వాలను సూచించే గుర్తుగా కూడా చూస్తారు. త్రిశూలంలోని 3 గుచ్చాలు 3 ముఖ్యమైన విషయాలను సూచిస్తాయి: గతం, వర్తమానం, భవిష్యత్తు. సృష్టి, స్థితి, లయ. శరీరం, మనసు, ఆత్మ. అంటే త్రిశూలం అంటే సంపూర్ణ జీవన చక్రం. త్రిశూలం 3 గుచ్చాలు బ్రహ్మ, విష్ణు, శివుడు, ఈ 3 శక్తిని సూచిస్తాయి. అంటే త్రిశూలం అనేది మొత్తం విశ్వాన్ని నియంత్రించే శక్తి. త్రిశూలం చెడు శక్తులను తొలగిస్తుంది, నెగిటివ్ ఎనర్జీని నాశనం చేస్తుంది, మనసులోని కామక్రోధ లోభాలను తగ్గిస్తుంది. అంటే భయం మీద విజయం, అజ్ఞానం మీద జ్ఞానం. ఈ 3 దోషాలను జయించినప్పుడు మాత్రమే మనం నిజమైన శాంతిని పొందగలం. దేవాలయాలలో త్రిశూలం ఉంచడం వెనుక ఉన్న కారణం ఏంటంటే, చెడు శక్తులను లోపలికి రాకుండా అడ్డుకుంటుంది, పవిత్రతను కాపాడుతుంది. అందుకే త్రిశూలం రక్షణకు సంకేతం. త్రిశూలం మనకు చెప్పే సందేశం: కాలాన్ని నియంత్రించు, మనసును జయించు, ఆత్మను తెలుసుకో. ఈ 3 సాధించినప్పుడు మాత్రమే నువ్వు జీవితంలో విజయాన్ని పొందుతావు అని. మన జీవితంలో కూడా త్రిశూలం అర్థం తెలుసుకుంటే మనం మనశ్శాంతి, ధైర్యం మరియు విజయం పొందగలం. ఓం నమ శివాయ. మూడవదిగా దీపం. దీపం అంటే కేవలం వెలుగు ఇచ్చే వస్తువు కాదు, అది పవిత్రతకు, జ్ఞానానికి, అంధకారంపై వెలుగుకు విజయం. మన హిందూ సాంప్రదాయంలో ప్రతి పూజలో దీపం చాలా ముఖ్యమైనది. దీపం వెలిగించడం ద్వారా మన అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ఆహ్వానిస్తాం. దీపం వెలుగు అంటే మనలో చీకటిని తొలగించడం. అందుకే ప్రతి పూజలో దీపం వెలిగిస్తాము. దీపం వెలిగించడం ద్వారా దేవతల ఆశీర్వాదం లభిస్తుందని మన నమ్మకం. ముఖ్యంగా లక్ష్మీదేవికి దీపం వెలిగించి ఇంట్లో పూజ చేస్తే మనతోనే ఉంటుందని విశ్వాసం. సరస్వతీదేవి జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని, దుర్గాదేవి రక్షణని అందిస్తుందని మన నమ్మకం. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది, నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది, మనసుకు శాంతి కలుగుతుంది, ఆలోచనలు స్పష్టంగా మారుతాయి. దీపం వెలుగులో మన ధైర్యం మరియు ఆశ నింపుతుంది. దీపం వెలిగించడం వల్ల గాలి శుద్ధి అవుతుంది, మనసుకు కేంద్రీకృతం అవుతుంది. దీపం జ్వాల చూసే సమయంలో జ్ఞానం లాంటి ఫీలింగ్స్ కూడా వస్తాయి. ఉదయం సూర్యోదయం సమయంలో, సాయంత్రం సూర్యాప్త సమయంలో, ఈ 2 సమయాలలో దీపం వెలిగిస్తే అత్యంత శుభప్రదంగా భావిస్తారు. దీపం మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. మనం కూడా ఒక దీపంలాగా ఉందాం. మన వెలుగుతో ఇతరుల జీవితాలను కూడా ప్రకాశింప చేద్దాం. దీపం అంటే కేవలం వెలుగు కాదు,
జీవితం ఆశ దైవశక్తి. ప్రతిరోజు ఒక చిన్న దీపం వెలిగిస్తే కూడా మన జీవితంలో పెద్ద మార్పు వస్తుంది. ఓం నమ శివాయ. ఇప్పుడు 4వది స్వాస్తిక్. స్వాస్తిక్ అనేది ఒక పవిత్రమైన హిందూ గుర్తు. స్వాస్తి అంటే శుభం, మంగళం, శ్రేయస్సు. అంటే స్వాస్తిక్ గుర్తు శుభంని కలుగజేస్తుంది అని అర్థం. స్వాస్తిక్ గుర్తు 4 దిశలను సూచిస్తుంది: తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం. ఇది విశ్వం సమతుల్యతను సూచిస్తుంది. అలాగే సృష్టి చక్రం, శాశ్వత శక్తి. స్వాస్తిక్ గుర్తు ముఖ్యంగా గణేశుడికి అత్యంత ప్రియమైనది. పూజలో స్వాస్తిక్ వేస్తే అడ్డంకులు తొలగుతాయని నమ్మకం. అలాగే లక్ష్మీదేవికి సంపదన ప్రసాదిస్తుందని కూడా నమ్ముతారు. ఇల్లు గుమ్మం వద్ద వేస్తారు. పూజా సమయంలో రాస్తారు. కొత్త పనులు ప్రారంభించే ముందు వేస్తారు. వాహనాలపై, పుస్తకాలపై కూడా వేస్తారు. ఇది శుభ ఆరంభానికి సంకేతం. స్వాస్తిక్ అంటే ఇంటిలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది, చెడు శక్తులు దూరం అవుతాయి, ధనం, ఐశ్వర్యం పెరుగుతాయి, మనసుకు శాంతి కలుగుతుంది. స్వాస్తిక్ 4 చేతులను సూచించేవి: ధర్మం, అర్థం, కామం, మోక్షం. ఇవి మన జీవిత లక్ష్యాలు. స్వాస్తిక్ గుర్తు పవిత్రమైనది, దాన్ని సరిగ్గా వేయాలి. ఇది హిందూ ధర్మంలో శుభానికి సంకేతం. దానిని తప్పుగా ఉపయోగించకూడదు. స్వాస్తిక్ అంటే శుభం, శక్తి, రక్షణ. మన ఇంట్లో స్వాస్తిక్ వేయడం వల్ల శాంతి, ఐశ్వర్యం, ఆనందం పెరుగుతాయని మన భక్తుల నమ్మకం. ఓం నమ శివాయ. శంఖం. శంఖం అనేది సముద్రంలో లభించే ఒక పవిత్రమైన శంఖారపు గుళిక. హిందూ ధర్మంలో ఇది అత్యంత పవిత్రమైనది. ముఖ్యంగా విష్ణు చేతిలో శంఖం ఉంటుంది. అలాగే శ్రీకృష్ణుడు కూడా మహాభారత యుద్ధంలో శంఖం ఊదాడు. శంఖం సాధారణ వస్తువు కాదు, అది శక్తికి గుర్తు. శంఖం శబ్దం ఓం నాదాన్ని సూచిస్తుంది. ఇది వాతావరణాన్ని పవిత్రంగా చేస్తుంది, చెడు శక్తులను కూడా దూరం చేస్తుంది. శంఖం ఊదితే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. శంఖం శబ్దం వలన నెగిటివ్ వైబ్స్ తగ్గుతాయి. ఆరోగ్యానికి కూడా మంచిదని పురాణాలు చెబుతున్నాయి. దేవతలు నివసించే స్థలంగా భావిస్తారు. పూజలో శంఖం ఉపయోగిస్తే పూజకు సంపూర్ణత వస్తుంది. శంఖం మనకు ఒక గొప్ప విషయాన్ని నేర్పుతుంది: మనలోని చెడు ఆలోచనలను తొలగించి శుభ భావాలను పెంచుకోవాలి అని. శంఖం శబ్దం అంటే ఆత్మశుద్ధి. పూజకు ప్రారంభంలో దేవతలను ఆహ్వానించడానికి, ఇంట్లో పవిత్రత కోసం, దుష్టశక్తులను దూరం చేయడానికి. అందుకే ప్రతి దేవాలయాలలో శంఖం ఉంటుంది. ఒక సాధారణ గుళిక కాదు శంఖం అంటే. అది పవిత్రకు శక్తి, అది భక్తి యొక్క గుర్తు. మన ఇంట్లో శంఖం ఉంచితే శాంతి, శుభం, సంపద వస్తాయని నమ్మకం. ఓం నమ శివాయ. 6వదిగా తులసి దళం. ప్రతి హిందూ ఇంటి ముందు కనిపించే పవిత్రమైన మొక్క. ప్రతి ఉదయం దీపం పెట్టి పూజించే దైవ స్వరూపం. అదే మన తులసి చెట్టు. ఇది కేవలం ఒక మొక్క కాదు, ఇది లక్ష్మీ స్వరూపం. ఇది ఆరోగ్యానికి అమృతం. ఇది భక్తికి చిహ్నం. ఈరోజు మనం తెలుసుకుందాం తులసి చెట్టును ఎందుకు పూజిస్తారు. తులసి ఒక ఔషధ గుణాలు ఉన్న పవిత్రమైన మొక్క. దీనిని హోలీ బేసిల్ అని కూడా అంటారు. హిందూ ధర్మంలో తులసిని దేవతగా భావిస్తారు. తులసి చెట్టు అంటే శుభ, పవిత్రత, ఆరోగ్యం అని అర్థం. తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. తులసి ఉన్న ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఉంటుంది. సంపద, శాంతి, ఐశ్వర్యాలు కూడా పెరుగుతాయి. విష్ణువుకి తులసి చాలా ప్రియమైనది. విష్ణువు తులసి దళం లేకుండా పూజ పూర్తి కాదు. తులసి చెట్టులో ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఇది గాలిని శుద్ధి చేస్తుంది, బ్యాక్టీరియా, వైరస్లను తగ్గిస్తుంది, ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. తులసి దగ్గర దీపం వెలిగిస్తే ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. తులసి ఆకులు ఔషధంగా ఉపయోగిస్తారు. జలుబు, దగ్గు, జ్వరానికి కూడా మంచిది. మన మనసుకు శాంతి కూడా ఇస్తుంది. ప్రతిరోజు తులసి పూజ చేస్తే పాపాలు తగ్గుతాయని మన భక్తుల నమ్మకం. ప్రకృతిని గౌరవించాలి, పవిత్రతతో జీవించాలి, భక్తి మార్గంలో నడవాలి. తులసి అంటే శుద్ధి, శాంతి, భక్తి. ఉదయం తులసి దగ్గర నీళ్లు పోయాలి, దీపం వెలిగించాలి, ప్రదక్షిణలు చేయాలి. సాయంత్రం కూడా దీపం వేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. తులసి మన ఇంట్లో ఉండటం అంటే దైవశక్తి నివాసం చేస్తున్నట్టే. తులసి పూజ చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ దూరంగా ఉంటుంది, కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. తులసి చెట్టు ఒక మొక్క కాదు, ఆదిలక్ష్మి స్వరూపం.
శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం ఇవన్నీ లభిస్తాయని మన నమ్మకం. ఓం నమో నారాయణాయ. 7వదిగా గంట. దేవాలయాల్లో అడుగు పెట్టగానే వినిపించే ఒక శబ్దం, మనసుకు ఒక్కసారిగా ప్రశాంతత ఇచ్చే నాదం, అదే గంట. ఇది కేవలం శబ్దం కాదు, శక్తి, ఆధ్యాత్మిక నాదం. గంట అనేది దేవాలయాల్లో లేదా పూజా సమయంలో మోగించే ప్రత్యేకమైన వస్తువు. దీన్ని పూజ ప్రారంభంలో మోగిస్తారు, దేవతలను ఆహ్వానించే సంకేతం. గంట మోగించినప్పుడు వచ్చే శబ్దం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇది ఓం నాదాన్ని పోలి ఉంటుంది. మనసును ఏకాగ్రీవం చేస్తుంది, ఆలోచనలను ప్రశాంతంగా చేస్తుంది. గంట శబ్దం విన్నప్పుడు మన దృష్టిలో దేవుడిపై శృతి పడుతుంది. గంట శబ్దం నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది, వాతావరణాన్ని పవిత్రంగా చేస్తుంది, దేవతలను ఆహ్వానిస్తుంది. పూజా సమయంలో గంట మోగిస్తే పూజాశక్తి పెరుగుతుంది. గంట మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. మనసును ఖాళీ చేయాలి, భగవంతునిపై దృష్టి పెట్టాలి. గంట శబ్దం అంటే ఆత్మను మేల్కొల్పే నాదం. దేవతలను ఆహ్వానించడానికి, మనసును ఏకాగ్రీవం చేయడానికి, చెడు శక్తులను దూరం చేయడానికి. అందుకే ప్రతి దేవాలయాల్లో గంట తప్పనిసరిగా ఉంటుంది. గంట శబ్దం సుమారు కొన్ని సెకండ్ల పాటు గాల్లో వినిపిస్తుంది. ఆ సమయంలో మన మెదడు ప్రశాంతత స్థితిలోకి వెళ్తుంది, జ్ఞానం లాంటి ఫీలింగ్స్ వస్తాయి. అందుకే గంట ఆధ్యాత్మిక శాస్త్రం కూడా అంగీకరిస్తుంది. గంట ఒక సాధారణ వస్తువు కాదు, అది శబ్దం రూపంలో ఉన్న దైవశక్తి. మనసుతో గంట శబ్దం వింటే శాంతి, భక్తి, ఆనందం స్వయంగా మనలోకి వస్తాయి. ఓం నమ శివాయ. 8వది కలశం. పూజలో తప్పనిసరిగా కనిపించే ఒక పవిత్ర పాత్ర, దేవతలను ఆహ్వానించే శక్తి నిలయం. అదే మన కలశం. ఇది కేవలం పాత్ర కాదు, దైవశక్తి నిలయం, సృష్టి యొక్క మూలం. కలశం అనేది పూజలో ఉపయోగించే పవిత్రమైన పాత్ర. దీనిలో నీరు నింపి పైభాగంలో మామిడి ఆకులు పెట్టి కొబ్బరికాయను ఉంచుతారు. ఇది దేవతలను ఆహ్వానించే పవిత్ర స్థానం. కలశం ప్రతి భాగం ఒక అర్థాన్ని సూచిస్తుంది. కలశం పాత్ర భూమి, నీరు జీవం, మామిడి ఆకులు ప్రకృతి, కొబ్బరికాయ దైవశక్తి. అంటే విశ్వం మొత్తాన్ని కలశం సూచిస్తుంది. కలశంలో దేవతలు నివసిస్తారని నమ్మకం. పూజా సమయంలో కలశం ఉంచితే శక్తి పెరుగుతుంది, ఇంట్లో శాంతి, ఐశ్వర్యం వస్తాయి. ముఖ్యంగా లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. పూజ ప్రారంభానికి ముందు దేవతలను ఆహ్వానించడానికి, పవిత్రతను సూచించడానికి, శుభకార్యాలలో శక్తిని పెంచడానికి, ఇంకా వివాహం, గృహప్రవేశం, వ్రతాలలో కూడా తప్పనిసరిగా ఉపయోగిస్తారు. కలశం మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. శరీరం ఒక పాత్ర లాంటిది, ఆత్మ దానిలో నీరు లాంటిది. మనలో పవిత్రత ఉంటే మన జీవితం దైవంగా మారుతుంది. కలశం అంటే శక్తి నిలయం, జీవం యొక్క మూలం. అందుకే పూజలో మొదటిగా కలశాన్ని ప్రతిష్ఠిస్తారు. కలశం ఒక పాత్ర కాదు, అది విశ్వం. శాంతి, సంపద, దైవ అనుగ్రహం మనకు లభిస్తాయని కలశాన్ని పూజలో ఉపయోగిస్తారు. ఓం నమ శివాయ. 9వది శివశక్తి నక్షత్రం. సృష్టి మొత్తం ఒక శక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఆ శక్తి 2 రూపాల్లో కనిపిస్తుంది. శివుడు శక్తి. ఇది కేవలం ఒక ఆకారం కాదు, ఇది విశ్వ రహస్యం. శివశక్తి నక్షత్రం అనేది 2 త్రికోణాలను కలిసి పవిత్రమైన చిహ్నం. పైకి చూపే త్రికోణం శివుడు, కిందకు చూపే త్రికోణం పార్వతీదేవి. ఈ 2 కలిసినప్పుడు శివశక్తి నక్షత్రం ఏర్పడుతుంది. ఈ నక్షత్రం ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. శివుడు లేకుండా శక్తి లేదు, శక్తి లేకుండా శివుడు లేడు. ఇది పురుష మరియు ప్రకృతి సమతుల్యతను సూచిస్తుంది. అంటే జీవితం సమతుల్యం మీద నడుస్తుంది. ఈ చిహ్నం ఉన్న చోట పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది, మనసుకు శాంతి, ధైర్యం ఇస్తుంది, ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది. జ్ఞానం చేసేవారు ఈ చిహ్నాన్ని చూస్తే ఏకాగ్రత పెరుగుతుంది. ఈ నక్షత్రం మనలోని 2 శక్తులను సూచిస్తుంది, శరీరం, ఆత్మ. ఈ 2 సమతుల్యంలో ఉన్నప్పుడు మాత్రమే జీవితం సంపూర్ణంగా ఉంటుంది. పూజలో శక్తి పెంచడానికి, ధ్యానం కోసం,
ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కోసం. కొందరు దీన్ని యంత్రంలా కూడా ఉపయోగిస్తారు. శివశక్తి నక్షత్రం మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. మనలోని శక్తిని తెలుసుకునే సమతుల్యంగా జీవించు. ఈ రెండు పాటిస్తే జీవితం సక్సెస్ అవుతుంది. శివశక్తి నక్షత్రం ఒక చిహ్నం కాదు, అది విశ్వసత్యం. శివుడు ప్లస్ శక్తి. ఈ సత్యాన్ని అర్థం చేసుకున్నవాడు నిజమైన జీవితం తెలుసుకుంటాడు. ఓం నమ శివాయ. హరహర మహాదేవ. 10వది అష్టలక్ష్మి నక్షత్రం. ధనం మాత్రమే సంపద కాదు, జీవితంలో నిజమైన ఐశ్వర్యం అనేక రూపాల్లో ఉంటుంది. ఆ 8 ఐశ్వర్యాల సంకేతమే అష్టలక్ష్మి సంకేతం. ఇది కేవలం ఒక చిహ్నం కాదు, ఇది సంపూర్ణ సంపదకు ప్రతీక. అష్టలక్ష్మి నక్షత్రం అనేది 8 కోణాలలో ఉండే పవిత్ర చిహ్నం. ఇది లక్ష్మీదేవి యొక్క 8 రూపాలను సూచిస్తుంది. అంటే జీవితం కోసం అవసరమైన 8 రకాల సంపద. ఈ నక్షత్రం సూచించే 8 లక్ష్మీ రూపాలు: ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, వీరలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి. ఇవన్నీ కలిసి సంపూర్ణ జీవితాన్ని ఇస్తాయి. ఈ నక్షత్రం సంపద మాత్రమే కాదు, జీవితం మొత్తం అభివృద్ధిని సూచిస్తుంది. దీనిని ఇంట్లో ఉంచితే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది, లక్ష్మీ కటాక్షం లభిస్తుందని నమ్మకం. ధనం, ఆరోగ్యం, ఆనందం పెరుగుతాయి. కుటుంబంలో శాంతి వస్తుంది. విజయాలు సాధించడానికి సహాయం చేస్తుంది. పూజలో ఉపయోగిస్తే ఫలితాలు త్వరగా వస్తాయని భక్తుల విశ్వాసం. ఇంటి పూజా గదిలో ఉంచుతారు. వ్యాపార స్థలాలలో ఉంచితే అభివృద్ధి కలుగుతుందని నమ్మకం. ధ్యానం కోసం కూడా ఉపయోగిస్తారు. అష్టలక్ష్మి నక్షత్రం మనకు చెప్పేది ఒకటే: జీవితం కేవలం డబ్బు కాదు, జ్ఞానం, ధైర్యం, ఆరోగ్యం కూడా సంపదే. అన్ని రంగాలలో సమతుల్యం అవసరం. ఈ నక్షత్రం మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. సంపద ఉంటే సమతుల్య జీవితం ఉంటుంది. భక్తితో ఉన్నవారికి లక్ష్మి అనుగ్రహం కూడా తప్పకుండా లభిస్తుంది. అష్టలక్ష్మి నక్షత్రం ఒక చిహ్నం కాదు, సంపూర్ణ ఐశ్వర్యానికి ద్వారం. మన జీవితంలో దీని అర్థం తెలుసుకుంటే ధనం మాత్రమే కాదు, సంతోషం కూడా పొందగలం. ఓం శ్రీ మహాలక్ష్మి నమః. 11వదిగా బొట్టు. నుదిటిపై పెట్టుకునే చిన్న బొట్టు, కానీ దాని వెనుక అర్థం చాలా పెద్దది. అదే బొట్టు. ఇది కేవలం అలంకారం కాదు, ఇది ఆధ్యాత్మిక శక్తి, మన సంస్కృతికి గుర్తు. బొట్టు అనేది నుదిటిపై పెట్టుకునే పవిత్రమైన గుర్తు. మహిళలు, పురుషులు ఇద్దరూ ధరిస్తారు. పూజా సమయంలో తప్పనిసరిగా ఉపయోగిస్తారు. బొట్టు పెట్టే స్థానం చాలా ముఖ్యమైనది. ఇది కళ్ళ మధ్య భాగంలో ఉంటుంది. దీనిని ఆజ్ఞచక్రం అంటారు. ఇది మన ఆలోచన, జ్ఞానం, ఏకాగ్రతం కేంద్రం చేస్తుంది. బొట్టు పెట్టడం వలన మనసు స్థిరంగా ఉంటుంది. బొట్టు మన దృష్టిని ఏకాగ్రీవం చేస్తుంది, మనలోని శక్తిని కేంద్రీకరిస్తుంది, పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. పూజలో బొట్టు పెట్టడం భక్తిని సూచిస్తుంది. ఎరుపు బొట్టు శక్తికి శుభం. కుంకుమ బొట్టు లక్ష్మీదేవి కటాక్షం. వివాహిత మహిళలు బొట్టు మంగళం, శుభం సూచిస్తుంది. బొట్టు మనకు ఒక గొప్ప సందేశం. మనసును నియంత్రించాలి, ఆలోచనలను శుభంగా ఉంచాలి. బొట్టు అంటే జ్ఞానం, ఏకాగ్రత. పూజలో పవిత్రమైన కోసం, ఆధ్యాత్మిక శక్తి కోసం, సంస్కృతి పరిరక్షణ కోసం ప్రతిరోజు బొట్టు పెట్టడం చాలా మంచిది. బొట్టు కేవలం అందం కాదు, అది మనసులోని 3వ కన్ను గుర్తు. అంతరంగ శక్తిని మేల్కొల్పుతుంది. బొట్టు ఒక చిన్న బిందువు కాదు, అది సంస్కృతి, శక్తి, ఆత్మజ్ఞానం. మనసుతో బొట్టు పెట్టుకోవడం వల్ల శాంతి, ఏకాగ్రత, శుభం కలుగుతాయి, మన జీవితంలోకి వస్తాయి. ఓం నమ శివాయ. 12వది నమస్కారం. 2 చేతులను కలిపి వంగి పలికే ఒక చిన్న మాట, కానీ దాని వెనుక ఉన్న అర్థం ఎంతో గొప్పది. నమస్కారం, అది మన సంస్కృతి. ఇది కేవలం అభివాదం కాదు, ఇది వినయం, గౌరవం, ఆధ్యాత్మికత. నమస్కారం అనేది చేతులను కలిపి గుండె దగ్గరగా ఉంచి వంగి పలకడం. నమ అంటే వంగి సమగ్రంగా ఉండటం. కారం అంటే చెయ్యడం, అంటే గౌరవంతో వంగి అభివాదం చేయడం. నమస్కారం అనేది కేవలం శరీర చర్య కాదు, ఇది మనసులో వినయాన్ని పెంచుతుంది, ఎదుటి వ్యక్తి గౌరవించడానికి సూచిస్తుంది,
మనం ఎవరికైనా నమస్కారం చేస్తే మీలోని దైవాన్ని నేను నమస్కరిస్తున్నాను అనే అర్థం వస్తుంది. నమస్కారం వెనుక ఒక గొప్ప తత్వం ఉంది. ప్రతి మనిషిలో దైవం ఉంటుంది, అందుకే మనం వారికి నమస్కారం చేస్తాము. చేతులు కలిపినప్పుడు మన శక్తి కేంద్రీకృతం అవుతుంది. చేతులు కలిపే సమయంలో శరీరంలో ఎనర్జీ బ్యాలెన్స్ అవుతుంది. మెదడు ప్రశాంతంగా ఉంటుంది, ఏకాగ్రత పెరుగుతుంది. శాస్త్రపరంగా కూడా ఇది మంచి అలవాటు. అహంకారం తగ్గుతుంది, గౌరవం పెరుగుతుంది, సంబంధాలు బలపడతాయి. రోజు నమస్కారం చేస్తే వ్యక్తి శాంతి, ఆనందం పొందుతాడు. పెద్దలకు గౌరవం చూపడానికి, దేవుడిని ప్రార్థించడానికి, వినయం నేర్చుకోవడానికి ఇది భారతీయ సంస్కృతిలో అత్యంత గొప్ప సంప్రదాయం. చివరిగా 13వది తామర పువ్వు. తామర పువ్వు చెత్త నీళ్ళలో పుట్టిన ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండే ఒక అద్భుతమైన పువ్వు. అదే తామర పువ్వు. ఇది కేవలం ఒక పువ్వు కాదు, పవిత్రత, ఆధ్యాత్మికత, జీవితం నేర్పే గొప్ప గురువు. తామర పువ్వు నీటిలో పెరిగే పవిత్రమైన పుష్పం. మురికి నీటిలో పెరిగినా ఎప్పుడు శుభంగా ఉంటుంది. అందుకే ఇది పవిత్రతకు చిహ్నంగా వాడుతారు. తామర పువ్వులో ఉన్న అద్భుత లక్షణాలు: నీరు తగిలినా తడవదు, ఎప్పుడు పైకి మాత్రమే తేలుతుంది, సూర్యకాంతిలో వికసిస్తుంది. అంటే పరిస్థితులు ఎలా ఉన్నా మనం మంచి మార్గంలో ఉండాలి అని. తామర పువ్వు దేవతలకు ఎంతో ప్రియమైనది. లక్ష్మీదేవి తామరపై కూర్చుంటుంది. బ్రహ్మదేవుడు కూడా తామరలో జన్మించాడు. అంటే తామర దైవత్వం. తామర పువ్వు శుభాన్ని తీసుకువస్తుంది. పూజలో ఉపయోగించే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఇంట్లో శాంతి, ఐశ్వర్యం పెరుగుతాయి. తామర మనకు ఒక గొప్ప సందేశం. చెడు పరిస్థితులలో కూడా మంచిగా ఉండాలి, మనసును శుభ్రంగా ఉంచాలి, ఎప్పుడు పైకి ఎదగాలి. తామర అంటే పవిత్ర జీవితం. తామర పువ్వు మనకు చెప్పేది బయట ప్రపంచం ఎలా ఉన్నా మన అంతరంగం శుభ్రంగా ఉండాలి అని. ఇది పాటిస్తే జీవితం విజయవంతం అవుతుంది. ఓం నమః శివాయ. మిత్రులారా, విన్నారుగా మన హిందూ సాంప్రదాయ సనాతన ధర్మంలోని చిహ్నాలు. ఇవి కాకుండా మీకు తెలిసినవి ఇంకా ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ.